నమస్తే. బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సిబిఐ అధికారులు మాజీ ఎమ్మెల్సీ కవిత ఇంటికి పోయారు. దేనికోసం పోయినరు? మళ్ళీ నోటీసులు అందినాయి, విచారణకు హాజరు కావాలనేది. అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ముగిసిపోయిందని అనుకున్నాం ఈ మధ్యకాలంలో. ఢిల్లీ అవెన్యూ కోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది కదా, ఇక అయిపోయిందిలే అనుకున్నాం. కానీ అయిపోలేదు. సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు సవాల్ చేస్తూ, ఆ క్లీన్ చిట్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు కూడా విచారణకు రావాలని ఆదేశించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగా ఈరోజు సిబిఐ అధికారులు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి పోతే, కవిత అందుబాటులో లేకపోతే వాళ్ళ భర్త అయినటువంటి అనిల్కు నోటీసులు అందించారంట. మరి ఆ నోటీసులలో స్పష్టంగా ఏం పేర్కొన్నారో తెలియాల్సి ఉంది. కానీ దాదాపు ఈ కేసు వల్ల ఈమె దాదాపు 6 నెలలు 5 నెలలు జైల్లో ఉన్నది. తర్వాత ఆయన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆయన కూడా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అధికారం కూడా కోల్పోయాడు. మాజీ డిప్యూటీ సీఎం ఢిల్లీ మనీష్ సిసోడియా ఆయన జైల్లో ఉన్నాడు, సుదీర్ఘకాలం ఉన్నాడు. ఇంకా ఆయన దాదాపు 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్తో పాటు, మనీష్ సిసోడియాతో పాటు, కవితతో పాటు మిగతా టోటల్గా 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది ఢిల్లీ అవెన్యూ కోర్టు. అంటే ఆ క్లీన్ చిట్ ఇచ్చే క్రమంలో కూడా సిబిఐ అధికారులను చాలా సీరియస్ అయింది. ఆయన పేరు గుర్తు వస్తలేదు నాకు, కానీ చాలా సీరియస్ అండి. ఎందుకు ఆధారాలు లేనిది, ఎందుకు అనవసరంగా మీరు కేసులు పెడతారు వాళ్ళ మీద, ఆధారాలు ఏమున్నాయి, బలమైన ఆధారాలు ఏమున్నాయని చాలా ప్రశ్నించింది సిబిఐ అధికారులను. మరి వాళ్ళు సవాలుగా తీసుకున్నట్లే ఉంది. మమ్మల్ని ఇంత గట్టిగా ప్రశ్నిస్తారా, ఆధారాలు లేవంటారా, క్లీన్ చిట్ ఇస్తారా అని అనుకున్నారో ఏందో తెలియదు. కానీ మరి ఇంకా కేంద్రం పెద్దల ఆదేశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే సిబిఐ అధికారులే సవాలుగా తీసుకొని మళ్ళీ ఈ కేసును బలమైన ఆధారాలు మేము రప్పిస్తాం ఉన్నాయని ఈ చెప్పడానిక ఈ కేసును ఇంకా మళ్ళీ ముందరికి తీసుకుపోవడానికే తెలియదు. కానీ మొత్తం మీద అయితే సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టుకు పోయారు, నోటీసులు అందినాయి. ఇప్పుడు కవిత, మనీష్ సిసోడియా 23 మందికి నోటీసులు పోయినాయి. మళ్ళా దాదాపు ఈ నెల 16 తారీఖు విచారణకు రావాలని ఆదేశాలు ఉన్నాయంట. ఆ నోటీసులో మరి పోవాలంటే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి మొన్ననే ఊరట లభించింది. నేను కడిగిన ముత్యాల్లాకు వస్తా అని చెప్పినా కదా, వచ్చినా అని చెప్పింది మొన్ననే చెప్పింది. మధ్యకాలంలో దూకుడు కూడా పెంచింది. ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ పోతుంది, గదలాగా వాళ్తుంది కవిత. సరే ఆమె పార్టీ పెడతా ఉంటుంది ఒక నెల 2 నెలల్లో, కానీ ప్రజా సమస్యలు ఏడ ఉంటే ఆడికి పోతుంది. నిన్న నిరవధిక దీక్ష చేసింది, మొన్న తర్వాత నిన్న నైట్ అనుకుంటా దీక్ష విరమించింది. కుమ్మెర ఇక ఎక్కడుంటే అక్కడ పోతూ ఉంది. మరి కేసు ఎందుకు రావాల్సి వచ్చిందో కొంత ప్రశ్నార్థకంగా ఉంది. సిబిఐ అధికారులే సవాల్గా తీసుకున్నారా, లేకపోతే కేంద్రం పెద్దల ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఒకసారి మనం ఒక మ్యాటర్ చదివిన తర్వాత చూద్దాం. మళ్ళీ ఢిల్లీ లిక్కర్ కేసు కవిత ఇంటికి సమన్లతో వెళ్ళిన సిబిఐ అంట. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ సమన్లు అందజేసింది. అంటే నోటీసులు. మార్చి 12న హైదరాబాదులోని కవిత ఇంటికి వెళ్ళిన సిబిఐ అధికారులు ఆమె తరపున తన భర్త అనిల్కు ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నోటీసులు ఇచ్చారంట సిబిఐ అధికారులు. ఎవరికి? కవిత భర్తకి ఇచ్చారు. మార్చి 16న ఢిల్లీ హైకోర్టు విచారణకు హాజరు కావాలని నోటీసులు తెలిపారు అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై సిబిఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఎందుకు వేసిందంటే, క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు ఆ జడ్జి చాలా సీరియస్ అయ్యాడు. అసలు ఆధారాలు లేకుండా ఎందుకు పెడతారు మీరు కేసు అని చాలా సీరియస్ అయ్యండి సిబిఐ అధికారుల పైన. అది సవాల్గా తీసుకున్నట్లు కనిపిస్తూ ఉంది. ఆధారాలు లేవు అని మమ్మల్ని అంటారా? అసలైన ఆధారాలు ఇప్పుడు తెస్తామనుకుంటున్నారా? మరి ఉన్నాయా? మరి ఏందో తెలియదు. కానీ మొత్తం మీద అయితే వాళ్ళు సిబిఐ అధికారులంతా ఢిల్లీ హైకోర్టుకు పోతే ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. అవే నోటీసులు తెచ్చి వాళ్ళకి ఇచ్చారు. ఆ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలోనే కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. కవితతో పాటు 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. 23 మందికి. అసలు ఇంకోటి ఏంటంటే, క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అదే రోజు క్లీన్ చిట్ ఈరోజు ఇచ్చిందంటే సాయంత్రం 7-8 ఆ ప్రాంతంలో అరవింద్ కేజ్రీవాల్ అయితే కన్నీటి పర్యంతమైండు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తప్పుడు కేసులు పెట్టి నన్ను వేధించిండ్రు, ప్రజలకు పాలన చేయకుండా నన్ను దూరం చేసిండ్రు అని ఏడ్చి కన్నీళ్ళు కార్చిండు. అదే సమయంలో ఒక సవాల్ కూడా వేసిండు బీజేపీ పెద్దలకు. దమ్ముంటే ఇప్పుడు పెట్టు అన్నాడు. దమ్ముంటే ఇప్పుడు పెట్టు, ఎలక్షన్లు ఇప్పుడు పెట్టు, నీ అధికారం కాదు కదా,
నిన్ను అసలు ఇంక ఏడేస్తారో తెలియదని చాలా సీరియస్ అయ్యాడు. డిపాజిట్లు కూడా రావన్నాడు ఓ రకంగా. ఆ స్థాయిలో మాటలు ఉన్నాయి. అంటే ప్రధానంగా కూడా ఆ ఢిల్లీలో అధికారం కోల్పోవడానికి ఇది పెద్దది మామూలు కాదు. సరే ఏకదాటిగా పాలించుకుంటూ వస్తున్నాడు, కొంత అవినీతి ఆరోపణలు కూడా వచ్చినాయి. ముఖ్యంగా దెబ్బకొట్టింది ఏంటంటే ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్. లేదు అసలు చాలా ఘోరంగా జైల్లో వేయడం, ఆయనను వేధించడం, ఇట్లా రకరకాలుగా చేయడంతో అధికారమే కోల్పోయిండు. అసలు అధికారం అంటే పరమావధి ఉంటుంది చాలామందికి ఎవరికైనా రాజకీయం చేసే వాళ్ళకు అధికారమే పరమావధి. అధికారం కోల్పోతే ఆ బాధ ఎట్లుంటుందో ఆయన ఏడుపులో కనిపించింది. దమ్ముంటే ఇప్పుడు పెట్టా అన్నాడు, ఇప్పుడు రా ఎలక్షన్లకు ఇప్పుడు రా అని మొన్ననే సవాల్ చేసిండు. మళ్ళీ ఇప్పుడేమో నోటీసులు పోతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా కవితతో పాటు 23 మందికి క్లీన్ చిట్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ స్పెషల్ కోర్టు రౌస్ ఎవెన్యూ కోర్టు 2026 ఫిబ్రవరి 27న, ఇలా మార్చి 12 కదా, ఫిబ్రవరి 27న కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను తోసిపుచ్చుతూ కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. అలాగే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సహా మరో 21 మందిపై దాఖలైన అభియోగాలను కోర్టు కొట్టేసింది. అప్పుడు సుదీర్ఘ విచారణ అనంతరం సిబిఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ 598 పేజీలతో వివరణాత్మక తీర్పును వెలువరించింది. నాకు ఇప్పటిదాకా పేరు గుర్తు రాలేదు, ఇతనే జితేంద్ర సింగ్. చాలా సీరియస్ అండి సిబిఐ అధికారులపై. అసలు అది ఏం జరిగింది, మనీ లాండరింగ్ చేయడం జరిగింది, మీ ఆధారాలు ఏడున్నాయి, ఎందుకు తప్పుడు కేసులు పెడితే చాలా సీరియస్ అయింది జితేంద్ర సింగ్. ఏంది 598 పేజీలతో వివరణాత్మక తీర్పును వెలువడించాడు. సిబిఐ దర్యాప్తులో విధానపరమైన లోపాలు, రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన, పుకార్లపై ఆధారపడడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇది అసలైన పాయింట్. ఇది చూడు, వీళ్ళు కేవలం ఎవరో ఆరోపణలు, ఆకాశరామన్న అక్కడ పోయేటోడు ఎవడు, ఆయన గట్లనంట, ఈయన గిట్లనంట, ఆమె ఇట్లా చేసిందంట, మనీ లాండరింగ్ జరిగింది, వాళ్ళు ఇంత వంచుకున్నారంట, ఇంత కమిషన్ తీసుకున్నారంట అని మామూలుగా మాట్లాడుకుంటారు కదా. ఆ మాటల ఆధారంగా వీళ్ళపై కేసు నమోదు చేసిండ్రు అనేది ఈ జితేంద్ర సింగ్ చాలా సీరియస్ అయ్యాడు. ఏవో పుకార్ల వల్ల ఎవరో మాట్లాడితే, ఎవరి మాటలో మీ చెవులో పడితే మీరు ఎట్లా కేసులు నమోదు చేస్తారు, మీ దగ్గర ఆధారాలు ఏముంటే చూపించండి అని చాలా సీరియస్ అయ్యాడు. మరి కోర్టుకు ఆధారాలు కావాలి కదా. ఇప్పుడు ఎవరో ఉన్నారు, ఇప్పుడు మా మనిషే ఉన్నాడు, నా మీద ఏదో ఆరోపణలు చేసిండు, ఏదో కేసు బుక్ చేసారు నా మీద, ఆధారాలు ఏడున్నాయి? మాటలు కాదు కదా, ఆధారాలు కావాలి. అదే ఇగో ఇది కీలక పాయింట్. ఆ తీర్పు క్లీన్ చిట్ ఇవ్వడంలో కీలకమైన పాయింట్ ఏంటంటే సిబిఐ దర్యాప్తులో విధానపరమైన లోపాలు, రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన, పుకార్లపై ఆధారపడడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. దీనివల్లనే సిబిఐ సవాలుగా తీసుకున్నట్టుంది ఇప్పుడు. అందుకే మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకు పోయింది. ఢిల్లీ హైకోర్టు వాళ్ళు పేర్కొన్నట్లు నోటీసులల్లా హాజరు కావాలనేది మార్చి 16న ఉంది. మరి ఈమెకు నోటీసులు అందినాయి, కేజ్రీవాల్ కూడా నోటీసులు పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా వార్త వస్తుంది. ఏదేమైనా ఈ కేసుకు సంబంధించి క్లీన్ చిట్ వచ్చిందన్న తరుణంలో మరి ఆ సంతోషం ఎక్కువ రోజులు గడపక ముందుకే, ఆ సంతోషం ఎక్కువ రోజులు మేము మనసులో ఉండక ముందుకే మళ్ళీ నోటీసులు పోయినాయి. కవిత కూడా రీప్లై ఇచ్చింది, ట్విట్టర్లో ట్వీట్ చేసినట్టు ఉంది. 100% నేను సహకరిస్తా సిబిఐ అధికారులకు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా కదా, నేనేం తప్పు చేయలేదు, మార్చి 16 తారీఖు 100% వస్తా, అద్భుతంగా నేను సహకరిస్తా, వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా నేను చెప్తా, నాకు ఎలాంటి బేసిజాలు లేవు, బేసిన్లు లేవు, బాజాబ్తో వస్తా, నేను అధికారుల దగ్గర కూర్చుంటా, వాళ్ళు అడిగిన దానికి ప్రశ్నలకు సమాధానం చెప్తా, నేను ఇప్పటికి కూడా ఏ తప్పు చేయలేదని మళ్ళీ చెప్పింది కవిత. మళ్ళీ ట్వీట్ చేసింది. మరి ఇంకా అరవింద్ కేజ్రీవాల్కు, మరి తర్వాత మనీష్ సిసోడియా, ఇంకా చాలామంది ఉన్నారు, 21 మంది. వీళ్ళు ముగ్గురు కాక ఇంకొక 21 మంది, 22 వీళ్ళకు కూడా పోతాయా అనే ప్రశ్నార్థకం ఉంది. పోతాయనే వార్తలు అయితే వస్తున్నాయి. ఏదేమైనా ఈ కేసుకు సంబంధించి మరి సిబిఐ ఎందుకు పుకార్లపై ఆధారపడి కేసులు నమోదు చేసింది అనేది జితేంద్ర సింగ్ వాదించి చెప్పిండు తీర్పు వెలువరిస్తూ. మరి ఇప్పుడు నోటీసులు పంపి ఢిల్లీ హైకోర్టుకు పోయి మేము ఇంకా విచారించాలి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని కొన్ని ఆధారాలు తీసుకుపోయి చూపించిందంట ఢిల్లీ హైకోర్టులో. ఇగో ఇప్పుడు దొరికినాయి మాకు ఆధారం, ఇన్ని రోజులు దొరకలేదు, ఇప్పుడు దొరికినాయి, మాకు కవితను విచారించాలని ఢిల్లీ హైకోర్టుకు పోయారు. ఢిల్లీ హైకోర్టు సరే మంచిదే ఉంటే నోటీసులు పంపింది, వాళ్ళు అధికారులు కూడా వచ్చి ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు కూడా ఏమైనా ముందల పడుతుందా, సిబిఐ అధికారులు మళ్ళీ చివార్లు తింటారా,
మళ్ళీ పుకార్లపై ఎవరో మాట్లాడిన మాటలపై వాళ్ళ చేయికొచ్చిన మాటలపై మళ్ళా నోటీసులు ఏమన్నా వచ్చినాయా అనేది కూడా ఓ రకంగా ప్రశ్నార్థకం ఆశ్చర్యార్థకమే. చూడాలి ఏం జరుగుతుందో. కానీ మొత్తం అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అయితే ఒక దాదాపు 1.5-2 ఇయర్స్ బ్యాక్ నుంచి మామూలు వార్తలు లేవు. ఓ రకంగా కేటీఆర్ కూడా బాధపడ్డాడు. మొన్ననే క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు అధికారం పోయిందే మాకు దీనివల్ల అన్నాడు. దీనివల్ల అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల మా అధికారం పోయింది అన్నాడు. అరవింద్ కేజ్రీవాల్ కూడా గదే అన్నాడు. అయితే కౌంటర్గా కవిత ఏమన్నదంటే ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ అంశాన్ని మీరు ఎందుకు ముడిపెట్టుకుంటున్నారు, మీ మెడల మీద ఎందుకు వేసుకుంటున్నారు, నా వల్ల మీ అధికారం ఎందుకు పోయింది, మీరు పాలన సరిగా చేయలేక, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేక, మీ అహంకారం వల్ల, మీ దోపిడీ వల్ల పోయింది తప్ప నేను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నందుకు పోలేదని ఈమె కూడా కౌంటర్ ఇచ్చింది. మళ్ళీ అన్నదేమో అట్లా, చెల్లెలదేమో ఇట్లా, ఇప్పుడేమో మళ్ళీ నోటీసులు, ఏమవుతుందో తెలియదు. మరి ఇప్పుడు కేటీఆర్ ఏం స్పందిస్తాడో చూడాలి. కేటీఆర్ మళ్ళీ ఏం స్పందిస్తాడు, నాకు తెలిసి ఏం స్పందించడని అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. కవిత వాళ్ళ భర్త అనిల్కు నోటీసులు అందజేసారంట. 16 తారీఖు విచారణకు రావాలనేది ప్రధానంగా తెలుస్తూ ఉంది. చూద్దాం ఈ కేసుకు సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే చెప్పే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.